కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బీజేపీ సిద్దిపేట జిల్లా శాఖ సిద్ధమైందని నందన్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అబద్దాలతో సంవత్సర కాలం పాటు హస్తం పార్టీ ప్రజలను ఎలా మోసం చేసిందో ప్రజల్లో చైతన్యం కలిగించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాల పాలనలో ఈ గజ్వేల్ నియోజకవర్గంలో వాళ్ళు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గడా పాలన గజ్వేల్లో వచ్చిన తర్వాత కేసీఆర్ గెలిచిన తర్వాత ఇక్కడ గడా పాలనతో మొదలైంది. ఈ గడా పాలన వల్ల ఈ గజ్వేల్లో ఎన్నో అవకతవకలు జరిగినాయి. అలాగే ఒక 10 సంవత్సరాల్లో ఒక 10 ఈ గజ్వేల్లో జరిగిన పాలన గురించి మేము బీజేపీ పోరాడుతూనే గత 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ పోరాటంతో కేసీఆర్ను గద్దె దింపేలాగా మా ప్రయత్నం కొనసాగింది గజ్వేల్లో. అలాగే కొండపోచమ్మ సాగర్ గురించి చెప్పుకుంటే దాని కింద రైతులకు ఎలాంటి లాభం లేదు, ఏ కాలువ కూడా పూర్తి కాలేదు. కొండపోచమ్మ సాగర్ ఏదైతే 15 టీఎంసీలతో నిర్మాణం చేసి ఈరోజు కూడా దానిలో 3 టీఎంసీల నీళ్ళ కంటే ఎక్కువ నింపడం లేదు. దాని గురించి గతంలో కూడా చాలాసార్లు చెప్పినాం. అది పగుళ్ళు ఏర్పడి ఆ 3 టీఎంసీల నీళ్లు రైతుల దాకా ఒకవేళ సమయానికి రైతులకు వస్తున్నాయంటే అవి కూడా రాకుండా పొలాలు మునిగిపోవడము, వచ్చిన చెరువుల్లో అదొకటి. 1200 డబుల్ బెడ్రూమ్ ఏదైతుందో డబుల్ బెడ్రూమ్లో సమస్య. అరువులకు ఒక్కరికి ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ రాలేదు. 1200 డబుల్ బెడ్రూమ్ కడితే అరువులకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు. అలాగే బస్టాండ్ సమస్య. ఆ బస్టాండ్ కోసము మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదైతే ఉందో ఈ మోసాల మీద ఫిర్యాదు చేయడానికి మీకు ఒకటి టోల్ ఫ్రీ నంబరు మా దగ్గర ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ నంబరు ఎవరైనా సరే ఈ మోసాల మీద రైతులు కావచ్చు, గ్రామ సమస్యల మీద ఎవరైనా ప్రజలు కావచ్చు ఒక కాల్ చేయాల్సి వస్తుంది. ఆ కాల్ చేసి మీ సమస్యలు ఏమైనా ఉంటే ఈ నంబర్కు ఫోన్ చేసి చెప్పాలని కోరుతా ఉన్నాం. ఈ ఫోన్ నంబర్ వచ్చేసి 9240152447. మళ్ళీ ఒకసారి చెప్తాను, 9240152447.